జగన్మోహన్ రెడ్డి పేరు ఆయన చెప్తారా అలా ఆ ధోరణి కనిపించట్లేదు. కానీ కోటరీ అన్నారు, కోటరీ వల్ల ఇదంతా జరిగింది. నాకు రాజ్ కసిరెడ్డిని పరిచయం చేసింది కూడా వైసీపీ పెద్దలే అని అన్నారు. కాబట్టి వైసీపీ పెద్దలే తనని పరిచయం చేసినప్పుడు ఆ పెద్దలు కోటరీలో ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళ పేర్లేవో ఆయన చెప్పబోతున్నాడు, చెప్తానని బహిరంగంగా ప్రకటించాడు. ఇంకా అంటే ఖచ్చితంగా చెప్పిన దాన్ని మించి ఏదో చెప్పబోతున్నాడు కదా, లేకపోతే ట్వీట్ పెట్టే అవసరం లేదు కదా. ఇంకొక సమస్య ఏమొస్తుందంటే జగన్ పేరు రావట్లేదని చాలామందికి నిరుత్సాహం, ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళకు. మద్యం కుంభకోణం నిజం, అది ఏ ప్రభుత్వాలున్నా జరుగుతుంటుంది, ఎక్కువ తక్కువ పక్కన పెడితే. కానీ ఈ జగన్ ప్రభుత్వంలో ఆ కంపెనీలన్నీ అంత ప్రభుత్వం తరఫున తీసుకొని నాసిరకం మద్యం సరఫరా చేసి కొన్ని కంపెనీలకే దాదాపు అవన్నీ తమ గుప్పిట్లో పెట్టుకున్నారనేది ఇక్కడ ఆరోపణ. కాబట్టి విజయసాయిరెడ్డి ఈ విషయాలు ఏమీ లేకుండా కేవలం మామూలు కంపెనీలు కార్పొరేట్ భాషలో మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు ఆయన ఎవరి పేరు బయట పెడతానని హెచ్చరిస్తున్నారు. ఇది ఎవరికి హెచ్చరిక? ఇది ఇక్కడ అంటే ప్రచారం జరుగుతున్న అంశం ఏంటంటే ఇంకా ఆయన ఎవరిని హెచ్చరిస్తారు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించేశారని. ఆయన 3 సార్లు ఇప్పటికీ జగన్ పేరు కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని అది అతని వాదన. సో ఇంకో కర్త ఉన్నాడని ఆయన అక్కడ చెప్పట్లేదు. ఇంకా మూడో విషయం రాజ్ కసిరెడ్డి విజయసాయి రెడ్డి, ఇది కూడా ఒక నిజమైన ఫైటింగ్, షాడో బాక్సింగ్, ఇది కూడా ఒక పెద్ద చర్చ. అవును, ఎందుకంటే కవితను అరెస్ట్ చేసినప్పుడు, అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినప్పుడు చాలా దుమారం వచ్చింది, రాజకీయ సంచలనం వచ్చింది. ఆఖరికి ఏపీలో కూడా చిన్న వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు కూడా అట్టుడికిపోయింది మీడియా. కానీ రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసినా, అంతకుముందు విజయసాయి రెడ్డి వెళ్ళినా, మిథున్ రెడ్డి వచ్చి వెళ్ళినా ఇది చాలా సాఫీగా మామూలు వ్యవహారంలాగా సాగిపోతూ ఉంది. కాబట్టి ఇక్కడ క్విట్ ప్రోకో ప్రకారమే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో జగన్ ఇందులో రాకుండా తప్పించే శక్తులు ఏవో ఇక్కడ ఉన్నాయి. రావడానికి కావాల్సిన ఆధారాలు వీళ్ళు ఏం చూపిస్తారనే ప్రశ్న ఒకటైతే, రాకుండానే ఆ పని చేస్తారా? పైగా మోదీ 2-3 రోజుల్లో రాబోతున్నప్పుడు ఇది చేస్తారా? మోదీ వచ్చే లోపల ఈ తతంగాలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు అర్థమవుతుంది అంతవరకు. కానీ జగన్ దాకా ఎక్స్టెండ్ అవుతుందా అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న. రెండవది, చంద్రబాబు అరెస్ట్ కేసు కూడా చూసిన తర్వాత బహుశా ప్రభుత్వాలు, పోలీసులు, న్యాయవాదులు అంత హడావుడి పడకపోవచ్చు ఆధారాలు వీటన్నిటి కోసం. కానీ ఇంకోటి చెప్తాను నేను నీకు, ఇప్పుడే కనుక నిజంగా జగన్ ఈ కేసులో అరెస్ట్ చేస్తే వాళ్ళు తప్పకుండా పండగ చేసుకుంటారు. ఎందుకంటే ఆయనకు అరెస్ట్ అవ్వడం, జైలుకి వెళ్ళడం, మళ్ళీ బయటకు వచ్చి 2 సార్లు, అంటే మొదటిసారి గెలవలేదు కానీ అప్పుడు కూడా ఆయన పెద్ద శక్తిగా 67 స్థానాలతో బ్రహ్మాండంగా మొదటిసారి పోటీ చేసిన ఒక రాజకీయ నాయకుడికి అది చాలా పెద్ద విజయమే కదా. కాబట్టి ఇప్పుడు నిజానికి వైసీపీ వాళ్ళు ఏదైనా జరిగితే బాగుంది అనుకుంటున్నారు. వీళ్ళందరినీ కాకుండా ఇప్పుడు కనుక జగన్ను నిజంగా అరెస్ట్ చేస్తే దాన్ని వాళ్ళు రాజకీయ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం, మైలేజ్ కోసం ఉపయోగించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో కాబట్టే ఇప్పుడు ఇంకా వేరే కూడా ఉన్నాయనుకోండి అరెస్టులు. సజ్జల రామకృష్ణారెడ్డి అంత తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇస్తున్నాడంటే దేనికి సార్ అది అసలు వాళ్ళు పెట్టారు. ఇప్పుడు ఒకటి మొన్న మనం కూడా మాట్లాడాం, అంబేద్కర్ను పీపీపీకి ఇవ్వకండి అని. నిజంగా అదే దారుణం. అంబేద్కర్ విగ్రహము ఆ కాంప్లెక్స్ను వనం, స్మృతి వనం, దాన్ని ప్రైవేట్ పరం చేయాల్సినంత పరిస్థితి నిజానికి ఏం లేదు. అది ఎందుకు చేస్తున్నారు? తాళాలు వేయటం ఒకటి, తర్వాత తీశారనుకోండి. కాబట్టి ఇప్పుడు దాని మీద మాట్లాడారు ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి, మేరుగా నాగార్జున, తర్వాత అంబటి రాంబాబు కూడా మాట్లాడారు. వీళ్ళంతా కూడా ఏంటి, సజ్జల రామకృష్ణారెడ్డి మా వాళ్ళని మీరు కేసులతో వరుసగా చేస్తున్నారు, ఇంతకింత చేస్తారు, మేము మళ్ళీ వస్తాం, మేము వచ్చి మళ్ళీ ఇవన్నిటికీ కూడా లెక్కలు రాసుకుంటున్నాం, అంటే మా రెడ్ బుక్ మేము తీసాం అని సజ్జల రామకృష్ణారెడ్డి. బహుశా ఆయన మళ్ళీ సమన్వయకర్త పదవి పొందిన తర్వాత ఈ మధ్య కదా 2-3 సమావేశాలే, ఇది ఒక తీవ్రమైన కౌంటర్ ఇస్తూ మేమే వెనక్కు తగ్గడం లేదు అన్న పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారు.